హాయ్ అండి. ఈరోజు మీకు నేను దొండకాయతో తయారు చేసి ఒక వెరైటీ చూపిస్తానండి. దీన్ని ఫ్రై అనొచ్చు, పకోడీ అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు మీ ఇష్టం. దీన్ని అన్నంలోకైనా తినొచ్చు, విడిగా అయినా తినొచ్చండి. రైస్లోకి సాంబార్ రైస్, పప్పు రైస్ ఇలా కూడా నంచుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికి ఏమేమి కావాలో కూడా చెప్తాను మీకు. మనం బయట భోజనాలకు వెళ్తాం కదా, అక్కడ క్యాటరింగ్ వాళ్ళు కూడా దొండకాయ ఫ్రై అనేది పెడతారు మనకి. కొంచెం అలా ఉండొచ్చు కానీ యాజ్ ఇట్ ఈజ్గా కాదు, నా స్టైల్లో నేను చేశాను ఇది. మీరు కూడా చూసి బాగుందో లేదో చెప్పండి. ఫస్ట్ దీనికి ఏమేమి కావాలో చెప్తానండి. పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను నేను. పావు కేజీ దొండకాయలని బాగా కడిగేసేసుకుని చక్కగా ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు మీరు. దీన్ని కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. కార్న్ఫ్లవర్, శనగపిండి, ఈ కారము, సాల్ట్, సోడా ఉప్పు, తినే సోడా అంటారు కదా అది. మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ కావాలండి దీనికి. ఈలోపు అది మిక్స్ చేసుకునేలోపు నేను ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుని సిమ్లో పెట్టుకున్నాను, టైం సేవింగ్ కోసం అనమాట. మనం ఈ ముక్కలు ఇవన్నీ కలుపుకునేలోపు అది కొంచెం హీట్ ఎక్కుతుంది కదా, అందుకు. ఫస్ట్ ఈ మిక్సింగ్ బౌల్ తీసుకుని 4 స్పూన్లు తీసుకున్నానండి. కార్న్ఫ్లవర్ కానీ శనగపిండి కానీ ఈక్వల్ పార్ట్స్లో తీసుకోవాలన్నమాట. ఎంత అన్నా తీసుకోండి, ఈక్వల్ పార్ట్స్లో తీసుకోవాలి. శనగపిండి, కార్న్ఫ్లవర్ తీసుకుని ఈ రెండు కలిసేట్టు బాగా కలుపుకుంటున్నాను ఫస్ట్. ఈ రెండు బాగా కలిసేట్టు కలుపుకుని ఇప్పుడు సాల్ట్, కారము రెండు వేసుకుందామండి. సోడా ఉప్పు కూడా వేసుకుందాము. దీనికి ఎక్కువేం పట్టదండి, మనం కొంచెం తక్కువే తీసుకోవచ్చు. ఎక్కువ తీసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చే అవకాశం ఉంటుంది దీనికి, అందుకని కొంచెం సరిపడా తీసుకుని చక్కగా కలుపుకుందాము. నెక్స్ట్ సాల్ట్ సరిపడా తీసుకుంటున్నానండి. ఇది సాల్ట్ కానీ ఈ కారం కానీ మనం కలుపుకునేటప్పుడు కొంచెం ఘాటుగా ఉండాలండి ఈ పిండి మాత్రం. ఇది ఘాటుగా ఉంటేనే మనకి ముక్కలకి పట్టించి మనం ఫ్రై చేశాక మనం తినేటప్పుడు మీడియంగా వస్తుంది. అదే ఇంకా బాగా ఘాటుగా తినాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఘాటుగా పిండి కలుపుకోవాలన్నమాట. ముక్కలతో కలిపి వేగిన తర్వాత కొంచెం ఘాటు తగ్గుతుంది, అందుకని చెప్తున్నాను. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలన్నమాట ఫస్ట్, ఎక్కడా ఉండలు లేకుండాను చక్కగా అన్నీ కలిసేట్టు కలుపుకుని ఇప్పుడు ఈ ముక్కలన్నీ దీంట్లో పోసేసుకుందాం. ఈ ముక్కలన్నీ దీంట్లో పోసేసుకుని ఈ పిండి మొత్తం ఈ ముక్కలకి పట్టేటట్టు చక్కగా బాగా నిదానంగా కలుపుకుందాం. ఈ కలపటంలోనే కూడా ఉంటుందండి కొంచెం మన వంట అనేది. ఈ ఫ్రైకి అన్నిటికీ ముక్కలన్నిటికీ బాగా కలిపే చక్కగా కలుపుకోండి. నాకు టేస్ట్ చూస్తే సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించి మళ్ళీ లైట్గా యాడ్ చేశాను. టేస్ట్ చూసుకోండి, ఎవరికి అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు ఒక్కొక్కసారి. కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వాటర్ పోసేయకుండా. దీనికి ఎక్కువ వాటర్ కూడా పట్టవు. ఆల్రెడీ దొండకాయలో లైట్గా ఉంటుంది కాబట్టి వాటర్ అది కొంచెం దీనికి పడుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ పోసుకుంటే బాగా వస్తుంది. జారుగా అవ్వకుండా కొంచెం గట్టిగా ఉండాలండి. మరీ జారు అవ్వకూడదు, మరీ గట్టిగానే ఉండకూడదు. కొంచెం మనం పకోడీ వేస్తే ఎలా మనకి చేతిలో నుంచి జారుతుందో ముక్క అనేది అలా అలా కలుపుకుంటే సరిపోతుంది. ఈ పిండి కూడా మనకి ఇది సరిపోలేదు అనిపిస్తే కనుక ఇంకొంచెం వేసి కలుపుకుంటే అప్పుడు ఇంకొంచెం పడుతుంది అనమాట. లైట్గా చాలే మనకు అనుకుంటేనే ఇలా సరిపోతుంది. కాదు కొంచెం వేసుకోవాలనిపిస్తే కనుక కొంచెం వేసుకుందాం. నాకు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. 1 స్పూన్ కార్న్ఫ్లవరును 1 స్పూను శనగపిండి వేసి కలుపుతాను దీంట్లోకి. టేబుల్ స్పూన్ తోటి 4 స్పూన్స్ అండి ఇందాక తీసుకుంది. ఇప్పుడు ఇంకో స్పూన్ కూడా తీసుకుంటున్నాను కాబట్టి మొత్తం 5 స్పూన్స్ అనమాట. 5 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 5 స్పూన్స్ శనగపిండి తీసుకున్నట్లు ఈ స్పూనేనండి. మ్యాక్సిమం నీళ్ళు కూడా అవసరం ఉండకపోవచ్చు. దీన్నే బాగా కలిపేసేసుకుని ఈలోపు ఈ పిండి కలపటం అయిపోయింది కాబట్టి ఇదంతా
ఆయిల్ కనుక బాగా మరగకపోతే కొంచెం హైలో పెట్టుకుని ఒక్క నిమిషం అది బాగా కాగంగానే వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. వేడెక్కింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ సిమ్లో పెట్టుకోవాలండి. మనం ఏదైనా ఇలాంటి ఫ్రైలు చేసేటప్పుడు ఆయిల్ సిమ్లో పెట్టుకుని వేస్తే బాగుంటుంది. లేకపోతే చాలామంది ఆ హీట్ అనేది పట్టలేరు చేతికి, చిందులు పడకుండా ఉంటుంది, హీట్ పట్టగలుగుతాము మనం సిమ్లో పెట్టుకుంటే. మన హీట్ ఆల్రెడీ మనకి హీట్ సరిపోయింది కదా, సరిపోయింది కాబట్టి దీంట్లోకి ఆ ముక్కలు వేయంగానే చక్కగా పైకి తేలుతున్నాయి. చూసారా? అలా అలా తేలేంత వరకు మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి. అప్పుడు మనం హైలో పెట్టక్కర్లేదు, సిమ్లో పెట్టేసుకుని మొత్తం వేసేసుకుని అప్పుడు మళ్ళీ మీడియం పెట్టుకుందాము. మీడియం హీట్లో 10 మినిట్స్ అన్నా పడుతుందండి ఒక్కో బ్యాచ్కి. ఇవి కొంచెం స్లోగానే వేగుతాయండి. ఫాస్ట్గా వేగితే లోపల వేగదనమాట, దొండకాయ ఆ ముక్క అనేది వేగదు. మీడియంలో పెట్టుకుని చక్కగా స్లోగా వేయించుకుంటే చక్కగా అన్నీ వేగుతాయి. మనం అలా ఉంచకుండా అటు ఇటు కదుపుతూ ఉంటే అన్నీ ఈక్వల్గా వేగుతూ ఉంటాయి. అవన్నీ కొంచెం మనకి ఎక్కువ ఫ్రై కావాలనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువసేపు వేయించుకోవచ్చు. మనం రైస్లోకి తినడానికైతే మరీ క్రిస్పీగా ఉంటే బాగోదనిపిస్తే కనుక యావరేజ్గా తీసేసుకుంటే ఆ ముక్క ఏమో మెత్తగా ఉంటుందండి, పైన వేసిన మనం ఆ పూతపిండి ఏమో చక్కగా కరకరలాడుతూ బాగా టేస్టీగా బాగా వస్తాయండి. ఇలా వచ్చేసినాయండి. ఇంకా మనం తీసుకోవచ్చు, బౌల్లోకి తీసుకోవచ్చు. ఇక అన్నీ తీసేసుకుందాం. ఈ మొత్తం ఇప్పుడు తీసేసుకుందామండి. ఫ్రై అయిపోయినాయి కదా, చాలు ఇక ఇలా. మీకు కనుక ఆయిల్ వస్తుంది ఇంకా ఎక్కువ అని అనుమానంగా ఉంటే కనుక గిన్నె లోపల టిష్యూ పేపర్ వేసేసుకుని దాని మీద తీసుకుంటే కనుక ఆయిల్ మొత్తం పీల్చేసి ఇంకా నీట్గా వస్తాయండి. అలా కూడా ట్రై చేసి చూడండి కావాలంటే. అంటే కొంతమందికి తీయటం ఆయిల్లో నుంచి పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, అదో చిన్న టిప్ చెప్తున్నాను అనమాట. అది ఇవి మొత్తం తీసేసుకుని ఇవి మొత్తం తీసుకోగానే ఇంకో బ్యాచ్ చేసుకోకుండా ఒక్క నిమిషం హైలో పెట్టుకుందామండి. ఫ్లేము హైలో పెట్టుకుంటే మనం ఇప్పుడు సిమ్లో పెట్టి తీసాం కదా ముక్కలు అనేది, ముక్కలు తీయటం కూడా ఎప్పుడు సిమ్లో పెట్టుకుని తీయాలండి. హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టకూడదు. లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను, ఏదైనా సరే ఫ్రై అనేది సిమ్లో పెట్టుకుని వేయండి, మళ్ళీ తీసేటప్పుడు సిమ్లో పెట్టుకుని తీయండి. ఒక్క నిమిషం హైలో పెట్టుకుని హీట్ మళ్ళీ ఈక్వల్గా రాగానే ఈ ముక్క వేగటానికి సరిపోయేంత రాగానే మళ్ళీ లోలో పెట్టుకుని అప్పుడు మళ్ళీ ఇవన్నీ వేయించుకుందాం అన్నమాట. ఇవన్నీ నెక్స్ట్ బ్యాచ్ చేసేస్తున్నాను. మొత్తం వేసేసుకున్నాను. ఇక ఇవి కూడా ఓ 10 మినిట్స్ పడతాయండి. ఈ దొండకాయ అంటే కొంచెం స్లోనే, అంత ఫాస్ట్గా ఏం రాదు. ఇప్పుడు మళ్ళీ మీడియం పెట్టుకుందాం. ఫ్లేమ్ పెట్టుకోవడం మర్చిపోవద్దండి, మీడియంలో పెట్టుకోవడం మర్చిపోకూడదు. లోలో పెట్టుకుని ఆ ముక్కలు వేయగానే మళ్ళీ మనం మీడియంలో పెట్టేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి, బాగా తీసేసుకుందాం ఇంకా. కానీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి మీకు ఎలా వచ్చినాయి అనేది, నాకు కూడా తెలుస్తుంది కదా. 2 బ్యాచ్లు తీసేసుకున్నాను. మళ్ళీ మర్చిపోకుండా స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసుకుంటాం కదా, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇక మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి. ఇక బాగా వచ్చినాయండి. దీంట్లో కావాలంటే మీరు ఎండు కొబ్బరి కలుపుకోవచ్చు అండి, జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవచ్చు, ఇలా శనక్కాయ పప్పులు కూడా ఫ్రై చేసుకుని కలుపుకోవచ్చు, ఇంకా బాగుంటాయి. ఇక చూడండి, లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగుందండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.